ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. థ్యాంక్ యూ. మీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది. లుక్ కూడా చాలా బాగుందన్నారు. ఇన్స్టాలో కూడా చాలా మంది కాంప్లిమెంట్ ఇస్తున్నారు. అండ్ మీకు చూసుకుంటే పర్టికులర్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు. వెబ్ సిరీస్ కావచ్చు అలాంటివి చూసేవారు. సో వర్జిన్ బాయ్స్ వాళ్ళకి ఎంతవరకు కనెక్ట్ అవ్వచ్చు? నాకు ఆ క్వశ్చన్ అంటే ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. కానీ నా నమ్మకం ఏంటంటే ఓకే, ఒక మనిషిని ఇష్టపడిన వాళ్ళు ఏం చేసినా సరే ఇష్టపడాలి. సో అట్లా వాళ్ళు కూడా పాజిటివ్గా తీసుకుంటారు నా రోల్ని. అంటే సినిమాలాగే చూస్తారు, యాక్టింగ్ అలాగే చూస్తారు అని చెప్పి నమ్ముతున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. ఒక 2 గంటలు హ్యాపీగా నవ్వుకున్నామా వదిలేసామా. రియల్ లైఫ్లో శ్రీహాన్ అలాంటి కాదు. సినిమా కోసం చేశాడు, ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి చేశాడు. దాంట్లో శ్రీహాన్ని చూడొద్దు, దాంట్లో డుండి అనే క్యారెక్టర్ని మాత్రమే చూడండి. అంటే చాలా చోట్ల మీరు కూడా చెప్పారనమాట మీ స్ట్రెంత్ కామెడీ అని. సో ఇప్పుడు అదే స్ట్రెంగ్త్తో వస్తున్నారు. అవును. సో ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, 100% ఉంటుంది. 2 టికెట్లు మన ఇద్దరం తీద్దాం, ప్రొడ్యూసర్ గారు ఇస్తారంట. తప్పకుండా ప్లాన్ చేద్దాం. ప్రొడ్యూసర్ గారు నేనే తీస్తాను బ్రో మీకోసం. రాజా గారు చెప్పండి మేడం. హాయ్, మిమ్మల్ని అంటే అపియరెన్స్ మేము డిఫరెంట్గా ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్లీ మీరు అటు లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత సో డైపర్ వేసుకొని వస్తారు అని వెనకాలంతా అనుకుంటుంటే వావ్, యాక్చువల్లీ వెనకాల నుంచి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. నేనే అంటారు అది, అదే అనుకుంటున్నాము, మీరే కదా. అంటే చాలా మంది గుర్తుపట్టట్లేదు అది నేనే అంటే, మీరు బాగానే గుర్తుపట్టారు. అదే అలాగే వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాము. ఓహో, ఇక్కడికి ఆన్ స్టేజ్ ఇందాక పాయింట్ చెనిగిందని వెళ్ళావు చూడు. యాక్చువల్గా ఇందాక నేను లేట్గా రావడానికి రీజన్ అదే. ఇది కొంచెం ఎక్స్ట్రా చేసి ఇటు ఎక్కుదాం అనుకున్నాను, ప్యాంట్ జరిగింది. అంటే ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన బిల్డప్ అక్కడ అలా ఉంది, మీరు అలా. ఎస్, సో నైస్ అండి. అండ్ సిరి హనుమంతు ఇస్ మై ఫ్రెండ్ ఇన్ వైజాగ్. సో హ్యాపీ అండి మిమ్మల్ని అందరినీ చూడడం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ సో మచ్. సార్ ఇందాక మీరు మీ పేరు ఇఫ్ యూ డోంట్ మైండ్? నాగేంద్ర గారు. నాగేంద్ర సార్, నా తరపున సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎందుకో నేను చెప్తాను సార్. రీసెంట్గా మీరు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడిన వీడియో చూశాను సార్. థ్యాంక్ యూ. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు తిరిగాయి నాకు. అంటే ప్రతి ఒక్కడు ఎవరో ఒక హీరోకి ఫ్యాన్గా ఉంటాడు. ఇప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్, సో అలాగా మహేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి ఉంటారు. బట్ యూనివర్సల్గా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికే ఫ్యాన్. అలాంటి ఆయన గురించి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కడు వాగుతుంటే మీరు వీడియో చేశారు చూడండి సార్. ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు కావాలి సార్. చాలా బాగా అనిపించింది, కళ్ళలో నీళ్ళు తిరిగాయి సార్ ఆ వీడియో చూస్తుంటే. అంటే ఎవరి గురించి అయినా సినిమా ఇండస్ట్రీ అంటే ఇప్పుడు వర్జిన్ బాయ్స్ అని పెట్టారు కాబట్టి నేను నా వీడియోలో చెప్పలేదు ఆ మాట. వెర్రోడు పెళ్ళం ఊరందరికీ మరదలని సామెత. అలాగా ప్రతివాడు సినిమా ఇండస్ట్రీ మీద పడి వాళ్ళ రికగ్నిషన్ కోసం మీరు ఎంత కష్టపడతారో ఒక సినిమా చేయడానికి, ఎంత స్టేక్ చేస్తారు దాంట్లో, ఎన్ని ఆశలు ఉంటాయి వాటిల్లో. అలాంటి కెరీర్లో మీరు కష్టపడి ఆయన కూడా, చిరంజీవి గారు కూడా అలాగ మీలాగే ఇండస్ట్రీకి నిరాధారంగా వచ్చి ఒక్కడే గెలిచి ఒక్కడే టాప్కి వెళ్ళి మీ అందరికీ ఇన్స్పిరేషన్గా సినిమా ఇండస్ట్రీలో ఒక రవితేజ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఈ రోజున సందీప్ వంగ కావచ్చు, శేఖర్ కమ్ముల కావచ్చు, నేమ్ 1 డైరెక్టర్ 1 హీరో, ప్రతి వాళ్ళకి చిరంజీవి గారే గమ్యం. ఒక హీరోయిన్కి చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ చేయాలని ఉంటుంది, ఒక కమిడియన్కి చిరంజీవి గారితో కలిపి చేయాలని ఉంటుంది. ఈ రోజుకైనా ఏ రోజుకైనా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ చిరంజీవి శతాయుష్షు. 100% సార్. అలాంటి మనిషికి, అలాంటి ఒక జైంట్ మౌంటైన్ గురించి కూడా తెగబడి బరి తెగించి మాట్లాడితే ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీకి మిగిలిన గౌరవమే ఉంది? మీరు ఇంతమంది వచ్చి కష్టపడి ఇది ఒక ప్లాట్ఫామ్గా మీరు ఎంచుకుని ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. మీరు ఎవరు వచ్చిన ఇండస్ట్రీకి అలాగవ్వాలనే వస్తారు, మెగాస్టార్ చిరంజీవి అయిపోవాలనే వస్తారు అందరూ కూడా. సో మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచినట్టే. ఇండస్ట్రీ అన్నది చాలా గొప్ప పవిత్రమైన పరిశ్రమ. ఇది మీరు ఎంతో శ్రమపడి కష్టపడి వచ్చే వాళ్ళ కోసం, అందుకోసమని నేను ఆ వీడియో చేశాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చాలా మంది చెప్పలేకపోయారు, అందరి తరపున మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. చిన్న క్వశ్చన్, మీరు చాలా మంది హీరోల్ని, పెద్ద పెద్ద స్టార్ హీరోస్ని కానీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో మాట్లాడి ఉంటారు సార్. సో ఒక గొప్ప యాక్టర్గా
ఎదగాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటి, అండ్ అలాంటి లక్షణం ఏ హీరోలో మీరు ఎక్కువ చూసారు? అందరికీ క్వశ్చన్. మీరు నన్ను అడిగితే ఎప్పుడైనా నేను నా నోట్లోంచి 4 అక్షరాలే వస్తాయి, మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే మీలాగే నేను హై స్కూల్ లెవెల్ దగ్గర నుంచి కూడా ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి కాలేజీలో ఆయనకి ఫ్యాన్ అయ్యి, తర్వాత నేను మళ్ళీ అనుకోకుండా అంటే నేను పీటీఐలో ఆ రోజుల్లో కంబైన్డ్ ఏపీలో పీటీఐ టెస్ట్ రాసి సెలెక్ట్ అవ్వడం అంటే ఐఏఎస్ కాదు, చాలా పెద్ద టాపర్ కింద లెక్క. అందులో మేము ఇద్దరమే సెలెక్ట్ అయ్యాం. కాకినాడలో ఒక ఆయన, వైజాగ్ నుంచి నేను సెలెక్ట్ అయ్యాం. నేను అలాంటి ఉద్యోగం కూడా వదిలేసి మెడ్రాస్లో ఆంధ్రజ్యోతిలో జ్యోతి చిత్ర అనే లీడింగ్ మ్యాగజైన్లో కేవలం నేను చిరంజీవి గారిని చూడడం కోసం మాత్రమే నేను ఢిల్లీలో పీటీఐ ఉద్యోగం వదులుకుని, ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంగ్లీష్, కానీ నేను ఆ ఉద్యోగం వదులుకుని ఇక్కడ జాయిన్ అయింది కేవలం చిరంజీవి గారి గురించే. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ శ్రమ నేర్చుకోవడం కోసం, ఆయన పడ్డ తపన తాపత్రయం నేను ఎవరిలోని చూడలా. అందరికీ ఉంటుంది సార్, అందరికీ ఉంటుంది. సక్సెస్ అయిపోవాలి, పెద్ద యాక్టర్లుగా వచ్చేయాలి, ప్రజలందరూ గుండెల్లో పెట్టుకోవాలని. మీకుండదా మీకుండదా మీకుండదా? ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. బట్ దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి, డాకు సినిమాలో ట్రైన్ కింద ప్రాణాలకు తెగించి చేశారు ఆయన. రన్నింగ్ ట్రైన్లో ఎవ్వరూ చేయలేరు ఆ పని. ఎందుకు? బంగీ జంపు బావగారు బాగున్నారాలో అంతకుముందు చాలామంది ఆ బంగీ జంప్ చేసిన చోట కొంతమంది చచ్చిపోయారు. ఆయనకు ప్రాక్టీస్ లేదు. బట్ కేవలం అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని అంత ఎత్తు నుంచి బంగీ జంప్ చేశారు. మీరు కావాలంటే ఇప్పటికీ చూసుకోవచ్చు. అదేదైనా వైర్ వర్క్, ఇప్పుడంటే సీజీలు అంటున్నాం, అప్పుడు వైర్ వర్క్ అనేవారు. అందుకని ఆయన జుత్తు సర్దుకోవడం, బనియన్ సర్దుకోవడం అంటే ఒరిజినల్ ఇది అని తెలియడం కోసం చేసిన పని. ఆయన వచ్చిన తర్వాతే డూప్ అన్నది ఇండస్ట్రీలోంచి మాయమైంది. డూపులు ఆయన తిట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈయన వల్ల మాకు ఉద్యోగాలు పోతున్నాయని అతి కష్టమైన కాళ్ళు చేతులు బద్దలు కొట్టుకుని ఒక రుద్రవీణ, ఒక ఆపద్బాంధవుడు, ఒక స్వయం కృషి అంటే ఎంతసేపు కమర్షియల్ సినిమాలే కాకుండా అలాంటి గొప్ప సినిమాలు కూడా చేసి ఆయన ఈ రోజుకి కూడా అంత టఫ్ కాంపిటీషన్ మార్కెట్లో నిలబడ్డారు. ఆయన స్టామినా అవన్నీ మీలాంటి వాళ్ళు, మీ జనరేషన్ అందరూ కూడా అలాంటి వాటిని యూ షుడ్ అడాప్ట్. అదొక్కటే నేను ఎప్పుడు చెప్పినా. నాకు తెలియదు తక్కువ వాళ్ళు ఎవరి పేర్లు చెప్తారో నాకు తెలియదు కానీ, బట్ ఐ ఆల్వేస్ టెల్ హిజ్ నేమ్. దట్ ఈస్ మెగాస్టార్. ఈ వేదిక, ఈ మీటింగు, ఈ సినిమా సక్సెస్ మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం చేయండి మీరు. ఫైనల్ తప్పకుండా సార్, తప్పకుండా 100%. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.